హాయ్ ఫ్రెండ్స్, ఓం నమః శివాయ. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సీతారాముల కథ. శ్రీ సీతారాముల గాథ మనకు ప్రేమ, భక్తి, ధర్మం, త్యాగం, న్యాయం మరియు విజయాన్ని నేర్పించే ఒక పవిత్రమైన పురాణ కథ. రామాయణం ద్వారా భగవాన్ శ్రీ రామచంద్రుడు మరియు దేవి సీతాదేవి జీవితగా తెలుపబడింది. శ్రీరాముడు త్రేతాయుగంలో భగవాన్ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం రామచంద్రుడిగా అవతరించాడు. అయోధ్యరాజు దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడిగా శ్రీరాముడు జన్మించాడు. ఆయనకు 3 అన్నదమ్ములు: లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మనకి సీతాదేవి భూదేవి అవతారం. ఆమె జననం గురించి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. మిథిలారాజు జనకుడు ఒకరోజు తన పొలంలో హలంతో అనగా నాగలితో పనిచేస్తూ ఉన్నప్పుడు భూమిలో నుండి ఓ శిశువును కనుగొన్నాడు. ఈ చిన్నారిని తన కుమార్తెగా స్వీకరించి ఆమెకు సీత అనే పేరు పెట్టాడు. సీతాదేవి యువతిలోకి వచ్చిన తర్వాత శివధనుస్సు పూజించే స్వయంవరం నిర్వహించారు. ఈ ధనుస్సును ఎత్తి విరిచిన వాడే సీతను వివాహం చేసుకోవచ్చు అనే నిబంధన అనేక మంది మహారథుల ప్రయత్నించినా ఎవరూ దీన్ని ఎత్తలేకపోయారు. అయోధ్య యువరాజు శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అనంతరం రాముడు సీతతో అయోధ్యకు తిరిగి వచ్చాడు. అనుకోని పరిస్థితుల వల్ల రాముడు తన తండ్రి మాట విని 14 ఏళ్ల పాటు అరణ్యవాసం పొందాడు. సీతాదేవి, లక్ష్మణుడు కూడా ఆయనతో అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో ఉన్న సమయంలో లంకాధిపతి రావణుడు మాయతంత్రంతో సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళాడు. సీతను విడిపించేందుకు రాముడు, హనుమంతుడు, వానరసేన మరియు సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్ళి రావణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీరాముడు వానరసేన సహాయంతో రామసేతు నిర్మించి లంక చేరుకున్నాడు. రావణాసురుని సైన్యంతో ఘోర యుద్ధం జరిగింది. చివరికి శ్రీరామ బ్రహ్మాస్త్రంతో రాముణ్ణి సంహరించాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత శ్రీరాముణ్ణి రాజుగా నియమించి పట్టాభిషేకం చేశారు. రాముని పాలనలో ధర్మం, న్యాయం, ప్రశాంతత నిండిన రాజ్యం ఏర్పడింది. ప్రజలంతా ఆనందంగా, భద్రంగా జీవించారు. దీనిని రామరాజ్యం అని పిలుస్తారు. శ్రీ సీతారాముల జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు: ధర్మం, నిజాయితీ, ఎంతటి కష్టాల్లో ఉన్న ధర్మాన్ని అనుసరించాలి, సత్యమే జయము, నిజాయితీ, నమ్మకం గలవారు ఎప్పుడూ గెలుస్తారు, ప్రేమ, త్యాగం, కుటుంబం కోసం, భక్తుల కోసం త్యాగం చేయడం గొప్పతనం. శ్రీ సీతారామచంద్రమూర్తికి జై. Please subscribe my channel. Thank you for watching.